డియర్ స్టూడెంట్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రియమైన మిత్రులారా, గత వీడియోలలో మనం ఈ యొక్క పీజీటీ మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించినటువంటి ఈ యొక్క 6 భాగాలు మనం చూడటం జరిగింది. ఇప్పుడు మనం 7వ భాగంలో ఉన్నాం. సో దీన్ని కూడా మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో ప్రియమైన మిత్రులారా, మీకు మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యాప్లో ఉంచడం జరిగింది. ఆ యాప్కి సంబంధించినటువంటి లింక్ని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు యాప్లోకి వస్తే విషయం మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించినప్పుడు ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందర వీడియోల మీద ఫోకస్ చేసినాం. సో 70% వీడియోస్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 30% మాత్రమే ఉన్నాయి. సో ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మీరు నన్ను ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో అంతేకాదు మిత్రులారా, ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు రాస్తే ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉందనే విషయాన్ని గమనించాలా. సో ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనం గత పూర్వ ప్రశ్న పత్రాల్లో పీజీటీ మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించి 72 క్వశ్చన్స్ వరకు మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకు మునుపు మనం పార్ట్ 6లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి పూర్వ ప్రశ్న పత్రాలలో 12 బిట్లు, ముఖ్యంగా పీజీటీ మ్యాథమెటిక్స్ పెడగాజీలో 12 బిట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఎవాల్యూషన్ అనే టాపిక్ నుంచి కూడా మనం చూద్దాం. ఈ ఎవాల్యూషన్ టాపిక్ నుంచి కూడా 12 బిట్లు ఇచ్చాడు. ఎక్కువ హైయెస్ట్ బిట్లు ఇచ్చిన 2 టాపిక్లు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ ఎవాల్యూషన్. సో ఈ ఎవాల్యూషన్లో ప్రధానంగా గమనించినట్లయితే మొట్టమొదటి బిట్ గమనించాలా. ద కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ ఎవాల్యూషన్ కవర్స్ విత్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. అంటే సమగ్రమైన మూల్యాంకనము యొక్క అంశాలు ఈ క్రింది వాళ్ళలో ఏ అంశాలను కవర్ చేస్తాయని అడిగాడు. సూటబిలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది టీచర్, సూటబిలిటీ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, వర్త్వైల్నెస్ ఆఫ్ ది ఎఫర్ట్ ఆఫ్ ది టీచర్ అండ్ ద స్టూడెంట్, సూటబిలిటీ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆల్రెడీ సెట్. చూడండి ఒకసారి, సూటబిలిటీ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. అసలు కాంప్రహెన్సివ్నెస్ ఎవాల్యూషన్ అనేది టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. వర్త్వైల్నెస్ ఆఫ్ ది ఎఫర్ట్ ఆఫ్ ది టీచర్ అండ్ ద స్టూడెంట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. సూటబిలిటీ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆల్రెడీ సెట్, అంటే బోధనాభ్యసన పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి నిలపడం మీద ఉంటుంది. సో కాబట్టి ఈ 3 కరెక్టు. కాకపోతే ఏ అనేది చూడండి, సూటబిలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది టీచర్ ఏదైతే ఉందో ఇది అనేది ఈ కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ ది ఎవాల్యూషన్ అనేది ఏదైతే ఉందో దానికి కవర్ కాదు అనే విషయాన్ని మీరు గమనించాలా. సో కాబట్టి ఆన్సర్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ బీసీడి, అంటే బీసీడి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది గమనించండి. తర్వాత 74ది గమనించినట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎవాల్యూషన్. ఈ క్రింది వానిలో ఏది ఎవాల్యూషన్ యొక్క విధి కాదు. ఫంక్షన్ అంటే విధి, మూల్యాంకనం యొక్క విధి కాదు అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఎవాల్యూషన్ అంటున్నాడు. మూల్యాంకనం యొక్క విధి కాదు అని అంటున్నాడు. టు ప్రొవైడ్ గుడ్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్స్, టు ప్రొవైడ్ గుడ్ ఫీడ్బ్యాక్ టు ద టీచర్స్, టు ప్రొవైడ్ గుడ్ డెసిషన్ మేకింగ్ ఫర్ గైడింగ్ ద చిల్డ్రన్, టు పనిష్ ద స్టూడెంట్ ఫర్ నాట్ ఇంప్రూవింగ్ అచీవ్మెంట్. చూడండి, ఇక్కడ టు పనిష్ ద స్టూడెంట్ ఫర్ నాట్ ఇంప్రూవింగ్ ద అచీవ్మెంట్ అంటే ఉపలబ్ధి పొందనందుకు కానీ విద్యార్థులను పని చేయడం అనేది ఎట్టి పరిస్థితులను కాదండి. సో వాడు అనేది ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఎవాల్యూషన్ అంటే టు పనిష్ ద స్టూడెంట్ ఫర్ నాట్ ఇంప్రూవింగ్ ద అచీవ్మెంట్ అనేది గమనించాలి. అయితే ఇక్కడ మీరు రిమైనింగ్ అంశాలు మీరు గమనించండి. ఇక్కడ నాట్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఎవాల్యూషన్ అంటే మరి ఇది కాదు. టు పనిష్ ద స్టూడెంట్ ఫర్ నాట్ ఇంప్రూవింగ్ ద అచీవ్మెంట్ అనేది కాదు. మరి రిమైనింగ్ అయితే కదా, వీటిని కూడా మీరు చదువుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామినేషన్లో మీకు ఒక అవగాహన ఇస్తాయి. ఈ పూర్వ ప్రశ్న పత్రాన్ని ఎనాలిసిస్ చేయడంలో కూడా ఉద్దేశం అదే. టు ప్రొవైడ్ గుడ్ ఫీడ్బ్యాక్ టు ద స్టూడెంట్ అనేది ఎవాల్యూషన్ యొక్క ఫంక్షనే. టు ప్రొవైడ్ గుడ్ ఫీడ్బ్యాక్ టు ద టీచర్స్ అంటే ఉపాధ్యాయులు కూడా ఫీడ్బ్యాక్ని అందించడం ఎవాల్యూషన్ యొక్క విధి. టు ప్రొవైడ్ గుడ్ డెసిషన్ మేకింగ్ ఫర్ గైడింగ్ చిల్డ్రన్ అంటే పిల్లలకు గైడ్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఎవాల్యూషన్. వీటిని మనం ఎవాల్యూషన్ యొక్క ఫంక్షన్స్ అని మనం ప్రధానంగా గమనించాలి. ఓకేనా. నెక్స్ట్, మ్యాచ్ ద 2 sets ఆఫ్ ది ఫాలోయింగ్
Set 1 consists of types of evaluation and set 2 consists of examples. సెట్ 1లో మూల్యాంకనం రకాలు ఇచ్చాడు, సెట్ 2లోనేమో ఆ మూల్యాంకనానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ రెండింటినీ కూడా జతపరచమని అంటున్నాడు. మనం ఇప్పుడు జతపరచాలి. మరి జతపరచాలి అని అంటే ఇక్కడ గమనించండి, ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ చూడండి. ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ ఎప్పుడైనా సరే అది ఎవాల్యూషన్ అంటే ఏదైనా బోధనాభ్యసన ప్రక్రియ స్టార్ట్ చేయడానికంటే ముందు ఏం చేస్తారంటే అంటే ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ చేస్తారు, ఓకేనా. లేదా విద్యార్థి పర్ఫార్మెన్స్ చేయడానికి అంటే విద్యార్థి నేర్చుకోవడానికంటే ముందు అతని యొక్క పర్ఫార్మెన్స్ని ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ చేస్తే ఈ ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ వల్ల అతనికి ఎంత తెలుసు, అతను ఏ స్థానంలో ఉన్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్లేస్మెంట్ లెవెల్. అంటే పర్ఫార్మ్ టు నో ద ఎంట్రీ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అంటే ఏంటి? ఫార్మేషన్, దీన్ని కన్స్ట్రక్టివ్ ఎవాల్యూషన్, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. అంటే నాలెడ్జ్ ఫ్రేమ్ అయ్యేటప్పుడు ఎవాల్యూట్ చేస్తాం. అంటే ఎప్పుడు ఫ్రేమ్ అవుతుంది? డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్, అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఫార్మేటివ్ ఎవాల్యూషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు నో ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క బలాలు బలహీనత తెలుసుకోవడానికి చేసేదే ఫార్మేటివ్ ఎవాల్యూషన్. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ తెలుగులో ఏమంటారంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. మరి లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్టయితే విద్యార్థులలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా అతనికి సంబంధించిన అంశాలు మొత్తాన్ని కూడా తెలుసుకోవడానికి సంబంధించిందే డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ ఉందా? ప్రాబ్లమ్స్ అనే వర్డ్ ఇక్కడ ఉంది కదా. సో పర్ఫార్మ్ టు నో ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ పర్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్. తర్వాత సమ్మేటివ్ ఎవాల్యూషన్. మరి వాట్ ఈజ్ సమ్మేటివ్ ఎవాల్యూషన్? ఇక్కడ సమ్మేటివ్ ఎవాల్యూషన్ గమనించినట్లయితే దీన్నే సంకలన మూల్యాంకనం అంటారు. ఇది బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత చేసేదాన్నే సంకలన మూల్యాంకనం అని మనం ప్రధానంగా గమనించాలి. పర్ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ టు నో ద ఫైనల్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రాంలో మనం టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. పర్ఫార్మ్ ద ఎండ్ టు నో ద ఫైనల్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. దీన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆన్సర్లు A4 అవుతుంది, B2 అవుతుంది, C1 అవుతుంది, అదేవిధంగా D3 అవుతుంది. ఆన్సర్ అనేది 1 అవుతుంది. సో గమనించాలి. ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ మీకు కాన్సెప్ట్ ఉంటే ఈజీగా వస్తుందండి. అంటే కాన్సెప్ట్ బేస్డ్గా అడిగాడు ఎవాల్యూషన్ క్వశ్చన్స్, 12 క్వశ్చన్లు అడిగాడు, ఎక్కువగా అడిగాడు అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నార్మ్ రెఫరెన్స్డ్ టెస్ట్. నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ అనేది ఈ క్రింది వాళ్ళ దేనికి నార్మ్స్ అంటే ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని గ్రూప్ని కంపేర్ చేస్తూ నామ్స్ అనేవి రెడీ చేయబడతాయి, ఓకేనండి. సో కాబట్టి గ్రూప్కి ఉన్నటువంటి అంటే ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కానీ గ్రూప్ పర్ఫార్మెన్స్ కానీ ఇంకొక గ్రూప్ యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నార్మ్ రెఫరెన్స్ టెస్ట్. నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ యొక్క ఉపయోగాలు లేదా అడ్వాంటేజెస్ ఏంటి అని మనం అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, హెల్ప్స్ టు ఇంటర్ప్రిట్ ఇండివిజువల్ స్కోర్ బై కంపేరింగ్ దెమ్ విత్ గ్రూప్ డేటా. అంటే వ్యక్తి యొక్క ఫలితాలను ఇండివిజువల్ స్కోర్ని ఎవరైతే ఉంటాయో వీటిని ఏం చేస్తామంటే గ్రూప్ డేటాతో మనం కంపారిజన్ చేస్తాం. అంటే గ్రూప్ యొక్క ఫలితాలు అంటే మరి ఇక్కడ గ్రూప్ యొక్క ఫలితాలు మనం నార్మ్ అంటారు కదా. సో కాబట్టి ఇది కరెక్టే. హెల్ప్స్ టు ఇంటర్ప్రిట్ ద individual scores by comparing them with group data. Next, permits teachers to make meaningful comparisons among students' achievement. Permits teachers to make meaningful comparisons among students' achievement. ఇక్కడ స్టూడెంట్స్ అందరి గురించి మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్ అచీవ్మెంట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు టీచర్స్ మేక్ మీనింగ్ఫుల్ కంపారిజన్స్ అంటే అర్థవంతమైనటువంటి పోలిక చేస్తాడు ఏది విద్యార్థులందరి యొక్క ఉపలబ్ధిని ఆధారంగా చేసుకొని. ఇది కూడా కరెక్టే. తర్వాత నెక్స్ట్, రిలేటివ్ స్టూడెంట్స్ స్కోర్ విత్ స్టాండర్డ్ స్కోర్. అంటే విద్యార్థి యొక్క ఫలితాన్ని స్టాండర్డ్ స్కోర్తోని రిలేట్ చేస్తారు.
మరి ఇది స్టాండర్డ్ స్కోర్తోనంటే ఇది వ్యక్తిగతానికి సంబంధించింది కాబట్టి ఈ సి అనేది కాదు. గివ్ సమ్మేటివ్ రిజల్ట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ గ్రూప్. అంటే గివ్స్ సమ్మేటివ్ రిజల్ట్స్, సంకలన ఫలితాలు. అంటే మొత్తం రాసిన తర్వాత, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ ఒక ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇచ్చే ఫలితాలని సమ్మేటివ్ రిజల్ట్స్ అంటారు. గివింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ గ్రూప్. ఒక ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక గ్రూప్ యొక్క ఫలితాలను కానీ విద్యార్థి యొక్క ఫలితాలను కానీ మనం ఏం చేస్తామనంటే తెలపడాన్ని, ఆ విద్యార్థి ఏ స్థానంలో ఉన్నాడు, ఆ గ్రూప్ ఏ స్థానంలో ఉన్నాడని చెప్పి ఫైనల్ రిజల్ట్ ఆధారంగా తెలియజేస్తాం. ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఏబిడి కరెక్టు, సి అనేది దీనికి సంబంధించింది కాదు అని అంటే అడ్వాంటేజ్ కాదని గమనించాలి. సో కాబట్టి ఏబిడి అంటే 4th వన్ ఆప్షన్ అవుతుంది, గమనించాలి. అంటే హెల్ప్స్ టు ఇంటర్ప్రిట్ ఇండివిజువల్ స్కోర్స్ బై కంపేరింగ్ దెమ్ విత్ గ్రూప్ డేటా. తర్వాత పర్మిట్స్ టీచర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ కంపారిజన్స్ అమాంగ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్. గివ్స్ సమ్మేటివ్ రిజల్ట్స్ గివింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ గ్రూప్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎవాల్యూషన్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ది ఎవాల్యూషన్ ఆర్ ఎవాల్యూషన్, ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యూషన్, వీటన్నిటిని కూడా మీరు నేర్చుకునే క్రమంలో నార్మ్ రెఫరెన్స్డ్ ఎవాల్యూషన్ అంటే ఏంటి, ఆర్ నార్మ్ రెఫరెన్స్డ్ టెస్ట్ అంటే ఏంటి, తర్వాత క్రైటీరియన్ రెఫరెన్స్డ్ టెస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ అంటే వ్యాలిడిటీ, రిలయబిలిటీ, ఆబ్జెక్టివిటీ, తర్వాత ప్రాక్టికబిలిటీ, డిస్క్రిమినేషన్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ వీటన్నిటిని గురించి కూడా మీరు నేర్చుకోవాలి. డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నట్టయితే ఈ ఎవాల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ ఎవాల్యూషన్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉందనే విషయాన్ని గమనించాలి. ఇక నెక్స్ట్ 77th క్వశ్చన్కి వెళ్ళినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్. ఈ క్రింది వాళ్ళలో క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ యొక్క లక్షణము కానిది లేదా విధి కానిది అని అంటున్నాడు. అది గమనించినట్లయితే ఇక్కడ క్రైటీరియన్ అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, మనం క్రైటీరియన్ రెఫరెన్స్ నేర్చుకోవాలని చెప్పుకున్నాం కదా. క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ రిప్రజెంట్ శాంపుల్ ఆఫ్ యాక్చువల్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్. అంటే క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ అనేది నిజమైనటువంటి ప్రవర్తన లేదా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే ఉదాహరణగా ప్రజెంట్ చేస్తుంది. దే ఆర్ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్స్. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దే ఆర్ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ బిహేవియరల్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్స్. అంటే ప్రవర్తనా లక్ష్యాలు లేదా పర్ఫార్మెన్స్ లక్ష్యాలు అంటే ఉపలబ్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. పర్ఫార్మెన్స్ ఆన్ దీస్ టెస్ట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీడిటర్మైన్డ్ కట్ ఆఫ్ స్కోర్స్. అంటే పర్ఫార్మెన్స్ ఆన్ దీస్ టెస్ట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీడిటర్మైన్డ్ కట్ ఆఫ్ స్కోర్స్. ముందుగానే నిర్ణయించిన కట్ ఆఫ్ స్కోర్స్ మీద ఆధారపడి పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్ప్రిట్ అంటే వ్యాఖ్యానం చేయడానికి నిర్ణయించబడుతుంది అని చెప్పి ఇది కూడా కరెక్టే. ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ద శాంపుల్ ఆఫ్ యాక్చువల్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి, సెకండ్ చూడండి, దే ఆర్ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ బిహేవియరల్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్స్ అన్నారు. దానికి వ్యతిరేకంగా ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ద శాంపుల్ ఆఫ్ యాక్చువల్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్. మరి ఇది అయినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉంది, ఇది కాదు కదా. సో కాబట్టి వాడు అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫీచర్ ఆఫ్ క్రైటీరియన్ ఆర్ రెఫరెన్స్ టెస్ట్ అంటున్నాడు. కాబట్టి ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ద శాంపుల్ ఆఫ్ యాక్చువల్ బిహేవియర్ పర్ఫార్మెన్స్ అనేది కాదు. అంటే ఇది కాదు అన్నాడు, ఏది కాదు అన్నాడు కాబట్టి ఆన్సర్ అనేది ఇది కాదు కాబట్టి 4th వన్ అనేది ఆప్షన్ అవుతుంది, గమనించాలి. అంటే ఇక్కడ మరి అవే ఏంటి అంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ ఇచ్చిన దాంట్లో క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ రిప్రజెంట్ శాంపుల్ ఆఫ్ యాక్చువల్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్. దే ఆర్ బేస్డ్ ఆన్ టెస్ట్ ఆఫ్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్స్. పర్ఫార్మెన్స్ ఆన్ దిస్ టెస్ట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీడిటర్మైన్డ్ కట్ ఆఫ్ స్కోర్స్. ఇవన్నీ కూడా అవుతాయనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఎవాల్యూషన్, గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఎవాల్యూషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఎవాల్యూషన్ అని చెప్పుకున్నాం. ఏంటండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఎవాల్యూషన్? రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ఆబ్జెక్టివిటీ, డిస్క్రిమినిటీ, తర్వాత ప్రాక్టికబిలిటీ. ఈ 5 కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఎవాల్యూషన్ అనుకుంటున్నాం. మరి ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఐడియల్ ఎవాల్యూషన్ టూల్. ఈ క్రింది వానిలో ఏది ఎవాల్యూషన్ యొక్క
క్యారెక్టరిస్టిక్స్ కాదు, ఆబ్జెక్టివిటీ అవుతుంది, వ్యాలిడిటీ అవుతుంది, రిలయబిలిటీ అవుతుంది, డిఫికల్టీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కాదండి. ఇది ప్రాక్టికబిలిటీ అనే లక్షణం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. సో కాబట్టి సెకండ్ వన్ అనేది కాదు, కాబట్టి సెకండ్ వన్ అనేది ఆప్షన్ 2 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. 78వ 2 అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఎవాల్యూషన్ టూల్ అంటే డిఫికల్టీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేది కాదు. మరి ఇంకేంటి, మనకి గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆబ్జెక్టివిటీ, వ్యాలిడిటీ, రిలయబిలిటీ. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నప్పుడు ఆ నాట్ని తీసివేస్తే ఐని ఏంటో తెలుస్తాయి కదా, ఆ ఐనిటినన్నింటిని కూడా మీరు నేర్చుకుంటే మీరు ఒకవేళ కంటెంట్లో నేర్చుకోవటం ఏదైనా లోపం ఉన్నా ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందున ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎట్లా అడుగుతున్నాడో దాన్ని నేర్చుకునే ప్రయత్నం అనేది ఇక్కడ ఉంటుంది, గమనించాలి. అందుకనే పూర్వ ప్రశ్నాపత్రాలకు విశ్లేషణ అనేది చాలా కీలకమనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇక 79th క్వశ్చన్ గమనించినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్ టెస్ట్. మీకు అచీవ్మెంట్ టెస్ట్ గురించి, డయాగ్నోస్టిక్స్ టెస్ట్ గురించి మీకు ఎవాల్యూషన్ 2లో సిలబస్లో ఇచ్చాడు. అది దాని గురించి మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్ టెస్ట్. ఈ క్రింది వాణిలో ఏది అచీవ్మెంట్ టెస్ట్ యొక్క ఫంక్షన్ అంటే విధి కాదు అని అంటున్నాడు. సో టు ఫైండ్ అవుట్ వేర్ ఈచ్ స్టూడెంట్ స్టాండ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ అకాడమిక్ ఏరియాస్ అంటే విద్యార్థి యొక్క అకాడమిక్స్లో ఎక్కడ ఆగి ఉన్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఇది కరెక్టే. టు మోటివేట్ ద స్టూడెంట్స్ బిఫోర్ ఎ న్యూ అసైన్మెంట్స్ ఈజ్ గివెన్ అంటే ఒక కొత్త అసైన్మెంట్ ఇచ్చే క్రమంలో విద్యార్థిని మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది కూడా కరెక్టే. టు హెల్ప్ టీచర్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పీపుల్స్ డిఫికల్టీస్ అండ్ అరేంజింగ్ ఫర్ రెమిడియల్ మెజర్స్ పిల్లలు ఎక్కడ అవరోధాలను ఎదుర్కొంటున్నారో మరియు ఎక్కడ లోపాలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని వారికి రెమిడియల్ మెజర్స్ని అరేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది కూడా కరెక్టే. టు నో ద కాజెస్ అండ్ నేచర్ ఆఫ్ ద డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. టు నో ద కాజెస్ అండ్ నేచర్ ఆఫ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ అంటే విద్యార్థి సబ్జెక్ట్లో ఎక్కడ డిఫికల్టీస్ని ఎదుర్కొంటాడో అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్ట్ ఏంటంటే డయాగ్నోస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, గమనించాలి. టు నో ద కాజెస్ అండ్ నేచర్ ఆఫ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ అంటే నేచర్ ఆఫ్ అంటే కాజెస్ అండ్ నేచర్ ఆఫ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ సబ్జెక్ట్. కాజెస్ అండ్ నేచర్ ఆఫ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఉపయోగపడేది డయాగ్నోస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. కాబట్టి రిమైనింగ్ 3 అన్నీ కూడా అచీవ్మెంట్ టెస్ట్కి సంబంధించినవి అని గమనించాలి. టు ఫైండ్ అవుట్ వేర్ ద స్టూడెంట్ స్టాండ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద అకాడమిక్ ఏరియాస్. టు మోటివేట్ ద స్టూడెంట్ బిఫోర్ ద న్యూ అసైన్మెంట్ ఈస్ గివెన్. టు హెల్ప్ ద ఐడెంటిఫైయింగ్ పీపుల్స్ డిఫికల్టీస్ అండ్ అరేంజింగ్ ఫర్ రెమిడియల్ మెజర్స్, ఇవన్నీ గమనించాలి. ఇక నెక్స్ట్ 80th క్వశ్చన్ గమనించినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ మళ్ళీ ఎవాల్యూషన్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఎంపసిస్ ఆన్ రోట్ మెమరైజేషన్ అంటే ఇక్కడ మీరు గమనించాలి. ఎంపసిస్ ఆన్ రోట్ అంటే ప్రశ్నలను బట్టి పట్టడం అనే దాని గురించి మనం అంటున్నాడు. ఎంపసిస్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది అంటే ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ యొక్క లిమిటేషన్స్ ఏంటి. మరి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారు, బట్టి పడతారు, ఇది కూడా లిమిటేషన్. ఎంపసిస్ ఆన్ రోట్ మెమరైజేషన్ అంటే బట్టి పట్టడానికి ప్రాధాన్యతనిస్తుంది. ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అండ్ రిలయబిలిటీ ఇన్ స్కోరింగ్ అంటే మనం ఎస్ఐ టైప్ క్వశ్చన్స్కి స్కోరింగ్ ఇవ్వడం వల్ల ఆబ్జెక్టివిటీ, రిలయబిలిటీ అనేవి లోపిస్తాయి, ఇది కూడా కరెక్టే. లిమిటెడ్ శాంప్లింగ్ ఆఫ్ ది కంటెంట్. లిమిటెడ్ శాంప్లింగ్ ఆఫ్ ది కంటెంట్ అంటే కంటెంట్లో కొద్ది భాగాన్ని మనమే కవర్ చేయగలుగుతాం. లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఎబిలిటీ. ఈ క్రియేటివిటీ ఎబిలిటీని ఎస్టిమేట్ చేస్తే కొద్దిగా అని అంటున్నాడు, ఇది కాదండి. సో కాబట్టి రిమైనింగ్ 3 ఎంపసిస్ ఆన్ రోట్ మెమరైజేషన్, ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అండ్ రిలయబిలిటీ ఇన్ స్కోరింగ్, లిమిటెడ్ శాంప్లింగ్ ఆఫ్ ది కంటెంట్, ఈ 3 కూడా కరెక్ట్ అయితే ఏబీసీ. అంటే ఏబీసీ కరెక్ట్ అయింది ఏంటంటే 3 కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది, గమనించాలి. అంటే లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఆఫ్ ఎబిలిటీ అనేది కూడా మనం గమనించాలి. లిమిటెడ్ స్కోపే ఉంటుందని అంటున్నాడు, ఇది కాదండి. రిమైనింగ్ 3 అనేది అవుతాయి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్ టైప్ టెస్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్. ఈ క్రింది వానిలో ఏది షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ యొక్క
షార్ట్ ఆన్సర్ టైప్ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ కాదు అంటున్నాడు, ఆ ఉపయోగం కాదు అంటున్నాడు. అది గమనించినట్లయితే చూడండి, స్కోరింగ్ ఈజ్ రిలయబుల్ అండ్ ఆబ్జెక్టివ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, షార్ట్ ఆన్సర్స్ టైప్కి రిలయబిలిటీ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో ఇది కరెక్టే. తర్వాత ఈజీలీ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్, అంటే సులభంగా లక్ష్యాలకి మనం అనుసంధానించవచ్చు. ఇది కూడా కరెక్టే, లక్ష్యాలకు అనుగుణంగా షార్ట్ ఆన్సర్స్ టైప్స్ రాసుకోవచ్చు. కాల్స్ ఫర్ మోర్ స్పెసిఫిక్ రెస్పాన్స్ దాన్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఆబ్జెక్టివ్ టైప్స్తో పోలిస్తే మోర్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ రాబట్టు ఇది తప్పండి. షార్ట్ ఆన్సర్స్ టైప్ అంటే మోర్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్తో పోలితే రాయలేమండి. ఇది 1 లేదా 2 మాత్రమే రాస్తే అది షార్ట్ ఆన్సర్స్ టైప్ అంటున్నా కాబట్టి ఇక్కడ మోర్ అంటున్నాడు, కాబట్టి ఇది కాదండి. కవర్స్ ఏ వైడర్ కంటెంట్ ఏరియా దాన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్తో పోలిస్తే మన కంటెంట్ పార్ట్ని ఎక్కువగా కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా కరెక్టే. కాబట్టి కాల్స్ ఫర్ మోర్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్ దాన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఇది కాదనేది గమనించాలి. కాబట్టి 81 అనేది ఆన్సర్ 3 అవుతుంది. తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ రూల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ క్రింది వారిలో ఏది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి కరెక్ట్ రూల్ అవుతుంది అని అంటున్నాడు. డిజైన్ ఈచ్ క్వశ్చన్ టు మెజర్ అండ్ ఇంపార్టెంట్ లెర్నింగ్ అవుట్కమ్, అంటే ప్రతి ప్రశ్నని మనం ఏదైతే లెర్నింగ్ అవుట్కమ్ అనుకుంటున్నామో, ముఖ్యమైన లెర్నింగ్ అవుట్కమ్ అనుకుంటున్నామో దానికోసం డిజైన్ చేయబడుతుంది. పుట్ యాజ్ లెస్ ఆఫ్ ది వర్డింగ్ యాజ్ పాసిబుల్ ఇన్ ద స్టెమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇచ్చినటువంటి ప్రశ్నలో అతి తక్కువ పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రశ్నను తయారు చేయడం ఇది కరెక్టేనండి. ప్రజెంట్ ఏ సింగిల్ క్లియర్లీ ఫార్ములేటెడ్ ప్రాబ్లమ్ ఇన్ ద స్టెమ్ ఆఫ్ ది ఐటమ్. ఇచ్చినటువంటి ప్రధాన భాగంలో, అంటే ప్రశ్న యొక్క ఐటెంలో ప్రధాన భాగంలో ప్రజెంట్ ఏ సింగిల్ క్లియర్లీ ఫార్ములేటెడ్ ప్రాబ్లమ్ని ప్రశ్న యొక్క ప్రధాన భాగంలో ఉంచాలి. ఇది కూడా కాదండి. అంటే ఎందుకంటే అది ఇస్తే ఏమవుతుంది, మనకి ముందుగానే ఆన్సర్ ఇచ్చినట్లు అవుతుంది. క్లియర్లీ ఫార్ములేటెడ్ ప్రాబ్లం అది వాడికి ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అట్లాంటివి ఇవ్వకూడదు. అవాయిడ్ రిప్రజెంటింగ్ ద సేమ్ మెటీరియల్ ఓవర్ అండ్ గెయిన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్. అవాయిడ్ రిపీటింగ్ ద సేమ్ మెటీరియల్ ఓవర్ అండ్ అగైన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్. సో ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్స్లో రిపీటింగ్ అంశాలని మరలా ఇవ్వకూడదండి. ఇది కూడా కరెక్టేనండి. సో కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే అండి. 82వ అంశంలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ రూల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పుట్ ఏ లెస్ ఆఫ్ ది వర్డింగ్, అంటే తక్కువ పదజాలంని దాన్ని ప్రధాన ప్రశ్న భాగాన్ని తయారు చేయాలా. అవాయిడ్ రిపీటింగ్ ద సేమ్ మెటీరియల్ ఓవర్ అండ్ అగైన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్. ప్రతి ఆల్టర్నేటివ్లో, అంటే మనం 4 ఆప్షన్స్ ఇస్తాం కదా, 4 ఆల్టర్నేటివ్లో ఇచ్చిందని మరలా ఇవ్వకూడదు అంటున్నాడు. సో అది కూడా కరెక్టే. కాబట్టి 82వది 2 మరియు 4 కరెక్ట్ అవుతాయని గమనించాలి. ఓకేనండి. సో తర్వాత నెక్స్ట్ 83ని గమనించినట్లయితే, ఏ ఫుల్లీ స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఈజ్ సెడ్ టు బి ఏ స్టాండర్డైజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. అంటే ఇక్కడ చూడండి, ఒక ప్రామాణికమైన పరీక్ష ప్రామాణికం అంటున్నారు ఎందుకంటే ఈ క్రింది వానిలో దేన్ని ప్రభావితం చేయడం వల్ల ప్రామాణిక పరీక్ష అవుతుంది అని గమనించినట్లయితే ఇక్కడ నెంబర్ 1 ఫార్మ్ అండ్ కన్స్ట్రక్షన్, యూజ్ ఆఫ్ నామ్స్, వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్, రిజల్ట్స్ అనేది కాదండి. సో కాబట్టి ఫార్మ్ అండ్ కన్స్ట్రక్షన్, యూజ్ ఆఫ్ నామ్స్, వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మూడింటికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏబిసి అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 83 అనేది 4 అవుతుంది. నెక్స్ట్ 84 గమనించినట్లయితే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు, అంటే ఇక్కడ లోప నిర్ధారణ పరీక్ష అనేది దేనికి ఉపయోగిస్తాము అని గమనించినట్లయితే మెజర్ ద అచీవ్మెంట్ లెవెల్స్, ఐడెంటిఫై ద రీజన్స్ ఫర్ బిహేవియర్ ప్రాబ్లమ్స్, గ్రేడ్ ద స్టూడెంట్స్, ప్రొవైడ్ స్టూడెంట్స్ టు నెక్స్ట్ క్లాసెస్. ఇక్కడ గమనించినట్లయితే ఐడెంటిఫై ద రీజన్స్ ఫర్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది. అందుకనే డయాగ్నోస్టిక్ టెస్ట్ను ఉపయోగిస్తాం. సో ఈ విధంగా 12 ప్రశ్నలు కూడా గత ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా గమనించాలి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు కూడా ధన్యవాదాలు. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ లింక్ క్రిందిస్తున్న యాప్ది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ కోర్సుని చూడండి, ఎగ్జామ్స్ కూడా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.